లదాఖ్. ఏ సైడ్ నుంచి లదాఖ్లోకి ఎంటర్ అయినా సరే మాక్సిమం అందరూ ఫస్ట్ లే సిటీకి వచ్చేస్తారు. ఇక్కడ నుంచి డిఫరెంట్ ప్లేసెస్ కి ప్లాన్ చేసుకుంటారు. లే సిటీలో మెయిన్ గా చూడాల్సిన ప్లేసెస్ లో లే ప్యాలెస్ ఒకటి. నిజంగా చాలా బాగుంటుంది ఈ ప్యాలెస్. అప్పట్లో ఎప్పుడో 17th సెంచరీలో కట్టారంట ఈ ప్యాలెస్ ని. అప్పట్లో రాళ్ళు, మట్టి, ఇసుక, చెక్క ఇవి మాత్రం ఉపయోగించి 9 floors ప్యాలెస్ కట్టారంటే చాలా గ్రేట్ అసలు. ప్యాలెస్ కూడా చాలా బాగుంటుంది, చిన్న గదులతో భలే ఉంది అసలు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ చాలా మంది లదాఖ్ బడ్జెట్ వీడియో చేయమని అడుగుతున్నారు. ఈ సిరీస్ మొత్తం లదాఖ్ సిరీస్ అంతా అయిపోయిన తర్వాత చేయాలి, లేదంటే నెక్స్ట్ వీడియోనే బడ్జెట్ గురించి చేయాలన్నది కామెంట్ చేయండి. ఒకవేళ బడ్జెట్ వీడియో కావాలంటే మాత్రం బస్ మీద వెళ్తే ఎంత అవుతుంది, బైక్ మీద వెళ్తే ఎంత అవుతుంది, ఇలా మొత్తం అన్నిటి మీద డీటెయిల్గా వీడియో చేసి పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ గాయస్. మనం అయితే లే దగ్గర ఉన్న లే ప్యాలెస్కి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి చూడడానికి వ్యూ అయితే చాలా బాగుంది. ప్యాలెస్ యూనిక్గా డిఫరెంట్గా చాలా బాగుంది. ఎంట్రింగ్ కూడా చాలా బాగుంది అసలు. ఇందాక మనం వెళ్ళిన టెంపుల్ ఎక్కడో ఉంది పైన, కొండపైన. ఇక్కడ నుంచి పక్కనే, నాకు తెలియదు అసలు, చాలా లాంగ్ అనుకున్నాను. అక్కడి నుంచి బండి మీద తిరిగి రాబోతుకి 5-6 kilometers పట్టింది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడ నుంచి సిటీ వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. అది తిరిగిపోయింది అసలు. ఇక్కడ చిన్న టెంపుల్ కింద ఉంది నీట్గా. సిటీ వ్యూ అయితే చాలా బాగుంది అసలు. ఇక్కడ నుంచి ఇక్కడ టికెట్ తీసుకోవాలనుకుంటా. స్కాన్ అండ్ పే. ఓకే. बच्चे का भी लगेगा 8 साल 2 एडल्ट का दे दो. గైస్ టికెట్ అయితే తీసుకున్నాం. 25 రూపీస్ టికెట్. గైస్ ఫ్రంట్ ఎంట్రీ అయితే చాలా బాగుంది. చూడడానికి మామూలుగా లేదు అసలు, ఒక రేంజ్లో ఉంది. గైస్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. వీడియో ఎలా లేదన్నారు, రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకున్నారు. చైల్డ్ కేర్ హాల్. టాప్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అసలు. లే ప్యాలెస్ గ్యాలరీ లోపలికి వెళ్దాం సార్. గైస్ ఇక్కడైతే మొత్తం ప్యాలెస్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, A to Z. అసలు కన్స్ట్రక్షన్ తగ్గించి మొత్తం ప్రతిదీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాయి ఇక్కడ డీటెయిల్స్ అయితే. ఏ ఫ్లోర్లో ఏముంటుందో కూడా మొత్తం డీటెయిల్గా ఉంది ఇక్కడ, A to Z. 3rd story, 2nd story ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాయి. ఈ మోడిఫై చేసిన ఫొటోస్లో చూడడానికి అయితే చూడండి స్టెప్స్ ఎలా ఉన్నాయి వెరైటీగా. ఇక్కడ అప్పట్లో తీసిన ఓల్డ్ ఫొటోస్ ఉన్నాయి. ఇది గైస్ గ్యాలరీ అయితే. ఒకసారి మీదకి వెళ్ళి చూద్దాం ఇంకేముంటాయో. నైస్. కిటికీ చూడండి, చిన్న కిటికీ. ఈ గదులే మామూలుగా లేవు. ఈ గదులు అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చిన్న గదులు, చిన్న ఎంట్రీస్. గైస్ ఇలా లోపలికి అయితే రకరకాల గదులు ఉన్నాయి, చిన్న గదులు. ఇవన్నీ పడిపోయేటట్టు ఉన్నాయి. కాకపోతే నైస్. చూడండి చిన్న గదులు,
తలకు తగిలేసేటట్టు ఉన్నాయి ఇవి అయితే చూడడానికి. నైస్. కిటికీ దగ్గర వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. వండర్ఫుల్ గ్యాస్. ఇలా కూడా మెట్లు ఉన్నాయి, చాలా వరకు సిద్ధం అయిపోయింది ఇది. లోపల చూడండి ఎంత భయంకరంగా ఉందో, దెయ్యాల కోటలాగా. కింద ఇదంతా చెక్కే, కిందకి వెళ్ళిపోదు కదా డైరెక్ట్. ఇది క్లోజ్ చేశారు లోపలికి చిన్నది. ఇక్కడ కూడా ప్యాలెస్ టాప్ లుక్ ఎలా ఉంటుందో ఇక్కడ ఉంది. లదక్ గ్యాలరీ. తలగాని చూసుకోకపోయారంటే ఇక్కడికి వచ్చినప్పుడు కట్లు కట్టించుకోవాలి. నైస్. ఓకే. సన్ టెంపుల్, ఒరిస్సా, హంపి, మొత్తం ఇండియాలో ఉన్న టెంపుల్స్ అన్నిటి గురించి ఉంది ఇక్కడ. తమిళనాడు, మహాబలిపురం, రాజస్థాన్, గుజరాత్. నైస్. అజంతా కేవ్స్, మహారాష్ట్ర. ఓకే. నైస్. బ్యూటిఫుల్. చాలా బాగుంది. ఇక్కడ మొత్తం హిస్టరీస్ ఉన్నాయి, దేని గురించి ఏంటి అన్నది. గైస్ ఇది కూడా చాలా వెరైటీగా ఉంది. వీఆర్ ఎట్ 5th level. ఇది ఏకంగా తల తగిలేసేలా ఉంది. నైస్. బ్యూటిఫుల్. ఇంకా ఫ్రంట్కి ఏం లేదు, అక్కడ డోర్స్ క్లోజ్ చేస్తారు. నైస్. గైస్ ఫస్ట్ ఫ్లోర్ దాటి కొంచెం మీదకు రాగానే లొకేషన్ అయితే ఇక్కడ చాలా బాగుంది. ఓపెన్ ప్లేస్ ఉంది మొత్తం. అదంతా చూడండి, అదంతా ఫ్లోర్స్, ఇక్కడ ఓపెన్ ప్లేస్ చాలా బాగుంది. ఇక్కడ నైట్ టైం అది బయటకు వచ్చి చూస్తే వ్యూ అయితే అదిరిపోద్ది, మామూలుగా లేదు అసలు. మొత్తం సిటీ అంతా, ఆల్మోస్ట్ సిటీ అంతా కనిపిస్తుంది అక్కడ నుంచి, ఈ సైడ్ నుంచి ఆ సైడ్ దాకా. నైస్. పర్ఫెక్ట్ లొకేషన్. ఒకసారి 5 floors వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. గైస్ ఇక్కడ నుంచి అయితే లొకేషన్ మామూలుగా లేదు అసలు. Came in and you're looking like a sign of grace. I know, but I can never match your name to face my fault. I didn't notice it was out of place. You painted fairy tales on the wall. ఇక్కడ చూడండి, ఇది అలా సపోర్ట్ పెట్టారు. నైస్. ఇక్కడ మళ్ళీ ఓపెన్ ప్లేస్ ఉంది. ఓకే. నైస్. ఎక్కడికక్కడ ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా చాలా చీకటిగా లోపలికి ఉంది దారి, ఏం కనిపించట్లేదు అసలు, చాలా చీకటిగా ఉంది. पर एकमात्र कमरा है जिसे सेजिमशु कहा जाता है। इसमें विशेष तिथियों पर पूजा पाठ किए जाते हैं। ASI ने 1991 में शाही परिवार से इस शाही महल की संरक्षण का संपूर्ण दायित्व अपने हाथ में ले लिया। ఇవేవో డిఫరెంట్గా బాక్సుల్లో పెట్టారు. లోపల రాగానే ఒక డిఫరెంట్ వైబ్ ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది టెంపుల్ అయితే. Came in and you're looking like a sign of grace. I know, but